కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు కష్టపడ్డ బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టలేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల టికెట్ల కేటాయింపుల్లోనూ వెనుకబడిన వర్గాలకు హస్తం పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో బీసీలకు 5 మంత్రి, 50% నామినేటెడ్ పదవులను కేటాయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో జరిగిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో 15 బీసీ సంఘాలు, 34 బీసీ కుల సంఘాలు ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని బీసీలకు 5 మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పోయినసారి కేవలం 2 నామమాత్రంగా ఇచ్చారు. అవి పగ్గిమాలిన పోర్టుకోడీలు ఇచ్చారు. బీసీలకు అస్సలు ప్రాధాన్యం. ఒకవైపు రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయి లోపల బహిరంగ సభలలో బీసీలకు 50% జనాభా ప్రకారం ఇస్తారని ఆయన చాలా బ్రహ్మాండంగా అంకిత భావంతో పోరాడుతుంటే, అదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం చేయడం తగదు. వీళ్ళు వెంటనే మార్చుకోవాలి. నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీలకు 50% పోస్టులు ఇవ్వాలి. కార్పొరేషన్, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీలు, ఇంకా అనేక ఉన్నాయి నామినేటెడ్ పోస్టులు. అన్నిట్లో కూడా జనాభా ప్రకారం ఇవ్వాలి. బీసీ లోపల కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులు ఉన్నారు. వాళ్ళంతా జెండాను మోసుకుంటా, జిందాబాద్ కొట్టుకుంటూ తిరిగితే కాదు, మీరు కూడా ఫైట్ చేయాలి, చేసి పదవులు తీసుకోవాలి, బీసీల యొక్క గౌరవాన్ని నింపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.